సూపర్ అన్న ట్రైలర్. విజువల్స్ మాత్రం ప్యాక్ పవర్. ప్రభాస్ అన్న డైలాగ్ మాత్రం ఇచ్చి పడేసింది. సినిమా మాత్రం 100 రోజులు బ్లాక్ బస్టర్. ఈసారి సంక్రాంతికి వస్తున్నాం, హిట్ కొడుతున్నాం. మారుతి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాడా? ఎక్స్పెక్టేషన్ కాదన్న, ఈసారి ఇండస్ట్రీ హిట్ అయిపోతుంది. మూవీ మాత్రం మారుతి అన్న నోరు మొత్తం మూసుకుంటుంది. ప్రతి ఈచ్ స్క్రీన్ ప్లే, ఈచ్ డైరెక్షన్, ఈచ్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ కూడా తోపున్నాయన్న. సంక్రాంతి విన్నర్ అవుతుందా? సంక్రాంతికి విన్ అవడమే, సంక్రాంతికి చరిత్ర రాస్తాం ఈసారి మేము. ఈ ఒక్క సీన్ చాలు. బాగుంది, సూపర్ ఉంది. హారర్ అండ్ కామెడీ చాలా బాగుంది. ప్రభాస్ లాస్ట్ లో రాక్షసుడు అని చెప్పి డైలాగ్ ఎలా ఉంది? రాక్షసుడు అని చెప్పాడు అంటే డిఫరెంట్. ఆయన ఒక గోస్ట్ లాగా వచ్చాడు. వీళ్ళు మామూలు ఉన్నది మంచిగా కామెడీగా ఉన్నాడు. ఇంకో ప్రభాస్ ట్రైలర్ హైలైట్ ఉందండి, చాలా సూపర్ గా ఉంది. ప్రభాస్ పాత రోజుల్లో ఎలా ఉన్నాడో అలా చూపించారంటారు. ఇంకా హైలైట్ గా చూపించాడు. పాత రోజుల కన్నా ఇప్పుడు కొత్తగా ఇంకా హైలైట్ చూపించాడు. రాక్షసుడు అంటే రాక్షసుడు లాగానే నిలిచాడు. మారుతి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాడా? ఇంకా ఎక్కువనే ఉంది, డబల్ గా ఉంది. మాకు ప్రభాస్ స్క్రీన్ మీద ఉన్నాడా చాలు, అంతే. మాకు బెస్ట్ డే వన్ పెడుతున్నాం. ప్రతిరోజు పండక్కి 145 కోట్లు ఆ లైఫ్ టైం. మేము 200 కోట్లు పెడతాం అంతే. హర్రర్ మూవీ యాక్సెప్ట్ చేయడం ఎలా చూస్తున్నావు? అంతే బ్రో, డిఫరెంట్ కాన్సెప్ట్ ట్రై చేస్తాం అంతే. అంతే ఫ్లాప్ డైరెక్టర్ని తీసుకొస్తాం, 1 మూవీ ఓల్డ్ డైరెక్టర్ని తీసుకొస్తాం. మాకు ఎవడైనా లెక్కలేదు. మాకు టాప్ డైరెక్టర్, లో డైరెక్టర్ లెక్కలేదు. ఎవడైనా తీసుకొచ్చి పెడతాం అంతే. మేము రెబల్స్, మేము మెంటల్ నా కొడుకులు దేగుతాం అంతే, ఇంకేం లేదు. మారుతి చరిత్రలో లేని విధంగా తీసిండు. మారుతి రాక కనబడ్డది. ఇప్పుడు రాజాసాబ్ సంభవమే ఉంటది. ఎవ్వడు ఉండడు, రికార్డులన్నీ కుల్ల కొడతాడు. అన్న మళ్ళీ వింటేజ్ లుక్ లో వచ్చాడు. అసలు తగ్గేదేలేదు ఈసారి. కాన్సర్ అయిపోయింది, బాహుబలి అయిపోయింది, మళ్ళీ డార్లింగ్ లుక్ తో అన్న వచ్చాడు. అందరు పక్కకు జరిగిపోవాలి అంతే ఈసారి. అన్న పెద్దల బుర్ర పాడుంది ట్రైలర్. ఏం నచ్చింది ట్రైలర్? మొత్తం ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్. గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి? మొత్తం ప్రభాస్ ఫ్యాన్స్ అంటే మొత్తం అన్న ఇచ్చేసిండు. ప్రభాస్ ఫ్యాన్స్ కి చెప్తున్నా. ప్రభాస్ లాస్ట్ లో ఒక ఓల్డ్ గెటప్ లో వచ్చాడు కదా, ఎలా అనిపించింది? మస్తు అనిపించింది అన్న. ప్రభాస్ అంటే బుర్ర పాడు. ప్రభాస్ కి ఏ సినిమా నుంచి మీరు ఫ్యాన్? ఎప్పటి నుంచి ఫ్యాన్ అన్న ప్రభాస్ కి? అన్న ఇప్పుడు వరకు యాక్షన్ మూవీలు తీసిండు, రొమాన్స్. అన్న కల్ట్ చూపిస్తాం, హారర్ కల్ట్. ఇప్పుడు పుష్ప రికార్డులు బ్రేక్ అయితే ఇప్పుడు అన్న రెబల్ స్టార్, వింటేజ్ రెబల్ స్టార్ చూస్తారు మీరు అందరూ. అన్న స్పిరిట్ పై ఎక్స్పెక్టేషన్. స్పిరిట్ ట్రైలర్ కుత్త ర్యాంపు అన్న కట్అవుట్ కి పోజ్ స్పిరిట్ నెక్స్ట్ స్పిరిట్ వస్తుంది. స్పిరిట్ తో బాక్స్ ఆఫీస్ షేక్. అన్న కల్ట్ చూపిస్తాం. వింటేజ్ లుక్ చూపించిండు, మస్తుంది. పాత డార్లింగ్ ని చూడొచ్చు మనం ఈ మూవీలో. ప్రభాస్ లోని కామెడీ యాంగిల్ చూపించారు కదా, మస్తుంది. అసలు అది ఎప్పుడు చూడలే, అది మస్తుంది. సినిమాలో మాత్రం కిరాక్ చూపిస్తుండు. లాస్ట్ లో రాక్షసుడు అని చెప్పి డైలాగ్ అన్నారు కదా, ఎలా? ఆ సీన్ కి మొత్తం థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. మస్తుంది. కామెడీ అనుకున్నాం, గ్రాఫిక్స్ నిజంగా చాలా బాగున్నాయి. మిరాయి అనుకున్నాం, మిరాయి కానీ చాలా బాగున్నాయి. ఇప్పుడు దాకా రాధేశం లేదు, రాధేశం అదిరిపోయినాయి గ్రాఫిక్స్ మాత్రం. యానిమల్స్ నుంచి గోస్ట్ దేహం లాగా చాలా బాగున్నాయి గ్రాఫిక్స్ నిజంగానే. చంద్రమ్మకి విరూపాక్ష వేరే లెవెల్. ఇది ఓన్లీ ప్రభాస్ ఇప్పుడు ట్రై చేయలే. మారుతి చిన్న డైరెక్టర్ అంటున్నారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అక్కడ హీరో పెద్దోడు అన్న, అక్కడ మన హీరో పెద్దోడు, పెద్ద డైరెక్టర్. కొంతమంది మారుతి చిన్న డైరెక్టర్ అంటున్నారు కదా, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? కరెక్ట్ అయినా మారుతి ఇప్పుడు చిన్న డైరెక్టర్. ఇప్పటి నుంచి బిఫోర్ రాసాబ్, ఆఫ్టర్ రాసాబ్ ఇలాంటిది మారుతి ట్రై చేయలేదు, ప్రభాస్ ట్రై చేయలేదు. ఇద్దరికి మారిపోతుంది గ్రాఫ్ ఇప్పటి నుంచి. జాన్ 9 ఇండియా ఎరిపెక్కుద్ది. ప్రభాస్ యాక్టింగ్ చాలా బాగుంది. ఆయన ట్విస్ట్ మధ్యలో విలన్ కాదు మాన్స్టర్ అంటారు కదా, మస్తుంది ఆ సీన్. తమన్ బీజిఎం ఎలా ఉంది? తమన్ అసలు చాలా బాగా చేసిండు. ఈ సంక్రాంతికి రాజాసాబ్ విన్నర్ అయితే ఫుల్ బాక్స్ ఆఫీస్ పగిలిపోద్ది అసలు. కొడుతున్నాం అంతే. ఏం నచ్చింది ట్రైలర్ లో? ప్రభాస్, ఇంకెవరు నచ్చేది? ప్రభాస్ అన్న అంతే. ట్రైలర్ ప్రభాస్ గురించి ఏం మాట్లాడుతా ఉన్నా. జై రెబల్ స్టార్. తమన్ బీజిఎం ఎలా ఉంది? ఇచ్చి బీజిఎం మొత్తం ఏడా తగ్గలేదు.
సేమ్ ఓజీ నెక్స్ట్ లెవెల్ చూస్తారు మీరు. కోట్లు కొట్టబోతున్నాడు ప్రభాస్ అన్న. పుష్పరికను అంటే వెళ్ళిపోతావురా మా ఓడి 150 రూపాయలు అయితే 3000 కోట్లు, మీ ఓడి 1200 పెడతాడు. అది కాదు 150 రూపాయలు 1000 మంది నించారు మన. ఇది ప్రభాస్ అన్న రేంజ్, ఇది ప్రభాస్ అన్న కట్అవుట్. బాహుబలి పిల్ల వచ్చిన కొడుకులు చోటేమియా పడేమియా ఏం చేస్తారు? ప్రభాస్ అన్న కట్అవుట్ ని తట్టుకోలేక ట్రోల్ చేస్తారు. ప్రభాస్ అన్న చూడు లొంగి కట్టు, అరే ఖర్చు పట్టుకొని కొట్టిండు ఫైట్. ఈ అమ్మ నిప్పులు చెలరేగుతున్నాయి, థియేటర్ లో నిప్పులు చెలరేగుతున్నాయి. జై ప్రభాస్ అన్న. గూస్ బంప్స్ అసలు లిటరల్లీ గూస్ బంప్స్, ప్రతి ఒక్క బిట్ గూస్ బంప్స్. హర్రర్ కామెడీ ఎట్లుంటది మరి? ఈ వరకు ఎప్పుడు చాలా బాగుంటుంది డార్లింగ్, చాలా 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 బాగుంటుంది మూవీ చెప్తున్నాను. ఇది కంపల్సరీ ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడొచ్చు. ఏ సినిమా అయినా ఫ్యామిలీతో రావచ్చా రాకూడదని చాలా డౌట్స్ ఉంటాయి సినిమాలు తీస్తుంటే. బట్ ఈ జనరేషన్లో దిస్ ఇస్ ద నెంబర్ 1 మూవీ. ద వరల్డ్ వైడ్గా మారుతి అన్న ఇస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అవుతాడు ఇందులో. కంపల్సరీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అంటే మారుతి అన్న. నేను చెప్తానన్నా, మీరే కాదు ప్రతి ఒక్కరు చూసి ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కంపల్సరీ రావాలి, హైప్ చేయాలి మూవీని. టీజర్ ప్రతి ఒక్క కంటెంట్, ప్రతి ఒక్క పిచ్, ప్రతి ఒక్క మూవ్మెంట్, ప్రతి ఒక్క డైలాగ్, ప్రతి ఒక్క బీజియం, ఎవ్రీ మేడ్ ఐ లైక్ ఇట్ అన్న. ఫస్ట్ వన్ ఆఫ్ ద మూవీ అంటే ఇది మూవీ సక్సెస్ పక్కన పెట్టినట్టయితే మారుతి అన్న బిగ్గెస్ట్ సక్సెస్. 20 years కష్టపడ్డాడు అన్న. సో 20 years నుంచి ఇస్ వన్ ఆఫ్ ద బిగ్ సక్సెస్. మనం ఫ్యాన్స్ అందరం కంపల్సరీ ఇస్తాం. సో లవ్ యూ డార్లింగ్, లవ్ యూ సో మచ్. మీరు అందరూ సక్సెస్, మీరు ఇలానే హైప్ చేస్తూ మా ప్రభాస్ అందరినీ అభిమానిస్తూ ఇలా ఉంటే చాలు. లవ్ యూ లవ్ యూ లవ్ యూ. జై రెబల్ స్టార్. కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ అదైతే కనిపించింది. టీజర్కే ఇట్లుంటే ట్రైలర్ ఎలా ఉండబోతుంది అండ్ బిగ్ స్క్రీన్ పైన సినిమా ఎలా ఉండబోతుంది అనేది ప్రేక్షకుల అంచనాలకు వదిలేయచ్చు అనమాట. నెక్స్ట్ లెవెల్ టీజర్ కట్ భయ్యా. అసలు ప్రభాస్ గారిని చాలామంది చాలా క్వశ్చన్స్ రేజ్ చేశారు స్టార్టింగ్లో. ప్రభాస్ అండ్ మారుతి కాంబినేషన్ అనగానే ఏంటి ఆయన హ్యాండిల్ చేయగలడా, ప్రభాస్ ఆరా ఏంటి, మారుతి గారి ఇదేంటి అంటూ ట్రోల్ చేశారు. కథలో దమ్ముండి డైరెక్టర్ని నమ్మే హీరో ఉంటే ఎలా ఉండబోతుంది అనేది ఒక టీజర్ తోటి నోర్లు మూయించేశారు. నిజంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ చూస్తున్న వాళ్ళందరూ మారుతి గారు గుడి కట్టేస్తూ ఉంటున్నారంటేనే మీకు అర్థమైపోతుంది ఏ రేంజ్ ఆఫ్ టీజర్ కట్ చేశారు అని. అండ్ తమన్ అన్న మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. అసలు తమన్ గారు మ్యూజిక్ ఇస్తున్నారు అంటేనే ఆ సినిమా హైప్ వెళ్ళిపోతుంది. ఆయన బ్యాక్గ్రౌండ్ అదేం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ, నిజంగానే ఆయన ఏం తక్కువ కొడతాడనే డౌట్ నాకు ఉంది. అది క్లియర్ చేసుకుంటా ఏదో ఒక రోజు. అండ్ December 5th థియేటర్లు పగిలిపోతున్నాయి, డౌటే లేదు. పూనకాలతోటి ప్రభాస్ గారి ఫ్యాన్స్ పూనకాలతోటి థియేటర్లు అదిరిపోతున్నాయి. అండ్ ఎవరైతే ట్రోల్స్ చేశారో వాళ్ళందరూ ముక్కు మీద ఈ రోజే వేలేసుకున్నారు. అండ్ ఫైనల్గా December 5th థియేటర్లో మాట్లాడడానికి ఎవరికో ఉండదు, ఓన్లీ అరుపులు తప్ప. ఆయన బాహుబలి కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని దాటి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కలెక్షన్స్ ఇంకోటి సెట్ చేయడానికి, ట్రేడ్ మార్క్ సెట్ చేయడానికి ప్రభాస్ గారు కమింగ్ విత్ రాజాసాబ్. కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ ఈజ్ ఆన్ ద వే. వింటేజ్ బుజ్జిగాడు, ఖచ్చితంగా వింటేజ్ బుజ్జిగాడిని అయితే చూస్తారు. అది హీరోయిన్స్ అంటే డైరెక్టరే అన్నాడు మీకు ఒక్కళ్ళిద్దరు అయితే సరిపోరు, ఖచ్చితంగా ముగ్గురిని పెట్టాలని ముగ్గురిని పెట్టారు. ఫుల్ మీల్స్ అన్న, ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే ఖచ్చితంగా ఫుల్ మీల్స్. అది తమన్ అయితే ఉప్పలపాటి తమన్ అనాలి, ఇక్కడ నుంచి అయితే నందమూరి తమన్ కాదు, ఉప్పలపాటి తమన్. అది బాగుందన్న, చాలా మ్యూజిక్ బాగుంది, విజువల్స్ అయితే బాగున్నాయి. హర్రర్ అంటే ఇంకా మీరు చూడాలి, ఇంకా December 5th వరకు ఖచ్చితంగా ఆగాలి. ఒక నమ్మకం అయితే క్రియేట్ చేశాడు మారుతి, అది చాలు మాకు. డైలాగ్ అంటే బండి చాలా స్లోగా వెళ్ళాలి అంతే. బ్రో సూపర్ టీజర్ బ్రో, అసలు చాలా భయం ఎందుకు బ్రో? హారర్ మొత్తం ఏం చూపిలే, కొంచెం చూపించారు కానీ కల్ట్ చూపించారు, చాలా బాగుంది. చెప్తున్నా హర్రర్ ఫ్యాంటసీ కామెడీ. కట్అవుట్ వేసి కొన్ని కొన్ని అంతే. చెప్తా తాత వైర్ లాగేశారు చూడండి రా. న్యూ లుక్ కాదన్నా, వింటేజ్ లుక్, పాత లుక్ మళ్ళా ఇట్లా తీసుకొచ్చింది అంతే. పాత లుక్ ఒక్కోసారి ఇట్లా తీసుకొచ్చేసింది. ఒకటే మాట, జై రెబల్ స్టార్, జై పవర్ స్టార్, జై చరణ్ అంతే.